ఎగ్ మసాలా కర్రీ చేసుకోవడానికి ముందుగా ఆనియన్, టమోటో, అల్లము, వెల్లుల్లి మొత్తాన్ని నీట్గా శుభ్రంగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసేసి ఈ మసాలా పేస్ట్ అంతా అందులో వేసేసేయాలి. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారము అంటే మన టేస్ట్కి తగ్గట్టు కారము, కొంచెం ధనియా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి మొత్తాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత కర్రీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఈ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెము కొత్తిమీర వేసేసి ఉడికించేసుకొని మనం ముందుగా పగలగొట్టి గిన్నెలో వేసుకున్న ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసి ఇది మొత్తము మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ అయితే మనకి ఎగ్ కర్రీ రెడీ అన్నమాట.